హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జేఎం స్టడీస్. ఈ వీడియోలో మనం 2024 అక్టోబర్ 29వ తేదీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇది మీకు పీడిఎఫ్ రూపంలో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. ఎక్సర్సైజ్ సింబాక్స్ ఇటీవల భారతదేశము మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడింది? కరెక్ట్ ఆన్సర్ సింగపూర్. 31వ సింగపూర్ ఇండియా మారిటైమ్ ద్వైపాక్షిక వ్యాయామం విశాఖపట్నంలోని తూర్పు నౌకాదళ కమాండ్లో 23 నుండి 29 అక్టోబర్ 2024 వరకు జరిగింది. సింబెక్స్ ఇండియన్ నేవీ మరియు రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ నేవీ మధ్య వార్షిక వ్యాయామం 1994లో ఎక్సర్సైజ్ లయన్ కింగ్గా ప్రారంభమైంది. ఈ వ్యాయామంలో నిపుణుల మార్పిడి, క్రీడలు మరియు క్రాస్ డేక్ సందర్శనలతో విశాఖపట్నంలో హార్బర్ దశ మరియు బంగాళాఖాతంలో సముద్ర దశలు ఉన్నాయి. సీఫేజ్లోని అధునాతన కసరత్తులు, లైవ్ వెపన్ ఫైరింగ్, యాంటీ సబ్మెరైన్, యాంటీ సర్ఫేస్, యాంటీ ఎయిర్ ఆపరేషన్లు మరియు వ్యూహాత్మక యుక్తులు. నెక్స్ట్ వన్ చూద్దాం. లీడర్షిప్ సమ్మిట్ 2024ను ఏ ఇన్స్టిట్యూట్ నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ ఐఐటి గౌహతి. ఐఐటి గౌహతి కెరీర్ డెవలప్మెంట్ సెంటర్ లీడర్షిప్ సమ్మిట్ 2024ని యువ ప్రతిభను పెంచడం కోసం పై దృష్టి సారించింది. 2 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్లో గూగుల్, నెట్యాప్ మరియు రిలయన్స్ బీపీ వంటి అగ్రశ్రేణి కంపెనీల నుండి దాదాపు 50 మంది ప్రతినిధులు పాల్గొనున్నారు. శ్రామిక శక్తి కోసం యువ నిపుణులను అభివృద్ధి చేయడంలో ఐఐటి గౌహతి యొక్క నిబద్ధతను ఈ చొరవ హైలైట్ చేస్తుంది. పరిశ్రమ నాయకులు మరియు విద్యార్థుల మధ్య జ్ఞానాన్ని పంచుకోవడానికి మరియు నెట్వర్కింగ్ శిఖరాగ్ర వేదికగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఏసియాటిక్ గోల్డెన్ క్యాట్ అస్సాంలోని ఏ నేషనల్ పార్కులో కనిపించింది? కరెక్ట్ ఆన్సర్ మానస్ నేషనల్ పార్క్. ఏసియాటిక్ గోల్డెన్ క్యాట్ చాలా కాలం తర్వాత ఇటీవల అస్సాంలోని మానస్ నేషనల్ పార్కులో కనిపించింది. ఇది సంరక్షణ విజయాన్ని సూచిస్తుంది. వాటిని చైనాలో రాక్ క్యాట్ అని మరియు థాయిలాండ్ మరియు బర్మాలో ఫైర్ క్యాట్ అని పిలుస్తారు. ఇది దాల్చిన చెక్క నుండి గోధుమ, బూడిద మరియు నలుపు షేడ్స్ వరకు బొచ్చు రంగులను కలిగి ఉంటుంది. ఈ ఒంటరి ప్రాదేశిక పిల్లులు 3738 మీటర్ల ఎత్తులో వర్షారణ్యాలు, ఆకురాల్చే మరియు సబ్ ఆల్పైన్లో అడవుల వంటి విభిన్న ఆవాసాలలో తరచుగా నివసిస్తాయి. ఐయుసిఎన్చే బెదిరింపులకు దగ్గర వర్గీకరించబడిన పిల్లి ఆగ్నేషియా మరియు ఈశాన్య భారతదేశంలోని విభిన్న ఆవాసాలలో వృద్ధి చెందుతుంది. సవాళ్ళ మధ్య వన్యప్రాణుల స్థితిస్థాపకతను ప్రదర్శిస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ ఏ నగరంలో బౌద్ధ సన్యాసులు మరియు పండితుల సమావేశం నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ కొలంబో, శ్రీలంక. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ కొలంబోలో బౌద్ధ సన్యాసులు మరియు పండితుల సమావేశం నిర్వహించి భారతదేశంలో పాలీకి శాస్త్రీయ భాష హోదాకు మద్దతునిచ్చింది. శ్రీలంక, నేపాల్, మయన్మార్ మరియు బంగ్లాదేశ్ నుండి పండితులు మరియు సన్యాసులు హాజరయ్యారు. ధమ్మం మరియు బౌద్ధ ఆచారాలను సంరక్షించడంలో పాలీ పాత్రను నొక్కి చెప్పారు. భారత ప్రభుత్వం పాలీని గుర్తించడం, బౌద్ధ వారసత్వాన్ని ప్రోత్సహించడంలో దాని నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఐసిసిఆర్ అనేది ఇతర దేశాలతో సాంస్కృతిక మార్పిడిపై దృష్టి సారించే భారతదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి సంస్థ. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియన్ స్కిమ్మర్ పక్షులు ఇటీవల తెలంగాణలో ఏ డ్యామ్ వద్ద కనిపించాయి? ఇది రాష్ట్రానికి మొదటిది. కరెక్ట్ ఆన్సర్ దిగువ మానేరు డ్యామ్. 150 నుండి 200 అరుదైన భారతీయ స్కిమ్మర్ పక్షులు ఇటీవల తెలంగాణలోని లోయర్ మానేరు డ్యామ్ వద్ద కనిపించాయి. ఇది ఈ ప్రాంతానికి మొదటిది. భారతీయ స్కిమ్మర్ దక్షిణాసియాకు చెందినది మరియు లారేడి కుటుంబంలోని
రీన్ చాప్స్ జాతికి చెందినది. దీని శాస్త్రీయ నామం రీన్ చాప్స్ అలిబికలోస్ మరియు ఇది చేపలను పట్టుకోవడానికి నీటిపై తక్కువగా స్కిమ్ చేయడం ద్వారా ఆహారం ఇస్తుంది. ఈ పక్షి ప్రధానంగా భారతదేశము, బంగ్లాదేశ్ మరియు పాకిస్తాన్లలో కనిపిస్తుంది. నేపాల్ మరియు మయన్మార్లో కొంత జనాభా ఉంది. ఇది 2450 నుండి 2900 మంది వ్యక్తులతో అంచనా వేయబడిన పెద్ద ఇసుక నదులు, సరస్సులు మరియు ఈస్టూరియాలను ఇష్టపడుతుంది. భారతీయ స్కిమ్మర్లో నల్లటి ఎగువ శరీరం, తెల్లటి అండర్ బెల్లి మరియు పొడవాటి నారింజ ముక్కులను కలిగి ఉంటుంది. దీని పరిరక్షణ స్థితి IUCN ద్వారా అంతరించిపోతున్నట్లు వర్గీకరించబడింది. నెక్స్ట్ వన్ చూద్దాం. డాంగ్ ఫెంగ్ 26 క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? కరెక్ట్ ఆన్సర్ చైనా. చైనా యొక్క DF-26 ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణుల నిల్వలు పెరిగాయి. దాదాపు 60 కొత్త లాంచర్లు ఒక ప్రధాన ఉత్పత్తి ప్రదేశంలో గమనించబడ్డాయి. DF-26 క్షిపణి లేదా డాంగ్ ఫెంగ్ 26 భూమి మరియు సముద్ర దాడుల కోసం రూపొందించబడిన ఒక అధునాతన చైనీస్ IRBM. ఇది 14 మీటర్ల పొడవు, 1.4 మీటర్ల వ్యాసము మరియు ప్రయోగ సమయంలో 20,000 కిలోల బరువును ఉంటుంది. 2 దశల సాలిడ్ ప్రొపెల్లెంట్లతో నడిచే ఇది 3,000 నుండి 4,000 కిలోమీటర్ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. క్షిపణి యొక్క మాడ్యులర్ డిజైన్ 2 అణు మరియు బహుళ సాంప్రదాయ వార్హెడ్లను మోసుకెళ్లడానికి అనుమతిస్తుంది. దాని యాంటీ షిప్ వైరన్ DF-26B విమాన వాహక నౌకలతో సహా నౌకదళ నౌకలను లక్ష్యంగా చేసుకుంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత ప్రధాని ఇటీవల రష్యా అధ్యక్షునికి ఏ సాంప్రదాయ పెయింటింగ్ను బహుమతిగా ఇచ్చారు? కరెక్ట్ ఆన్సర్ సొహరై పెయింటింగ్. ఇటీవల కజాన్లో జరిగిన బ్రిక్స్ సదస్సులో రష్యా అధ్యక్షుడికి భారత ప్రధాని సొహరై పెయింటింగ్ను బహుమతిగా ఇచ్చారు. సొహరై అనేది మోసో చాల్కోలిథిక్ కాలం నాటి దేశీయ కుడ్య చిత్రకళ. బొగ్గు, బంకమట్టి మరియు మట్టి వంటి సహజ పదార్థాలను ఉపయోగించి గిరిజన మహిళలు దీన్ని ప్రధానంగా అభ్యసిస్తారు. ఈ కళ అడవులు, నదులు మరియు జంతువులు వంటి సహజ ఇతివృత్తాలను శక్తివంతమైన రంగులు మరియు సాంకేతిక మూలాంశాలతో వర్ణిస్తుంది. ఇది జార్ఖండ్, బీహార్, ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్లోని గిరిజనులు ప్రసిద్ధి చెందింది. జార్ఖండ్లోని హజారీబాగ్ ప్రాంతంలో ఇలాంటి పురాతన గుహా చిత్రాలు కనుగొనబడ్డాయి. సొహరై కళకు GI ట్యాగ్ ఉంది. నెక్స్ట్ వన్ చూద్దాం. ఇండియా ఫ్రేమ్వర్క్ కోసం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఇనిషియేటివ్పై ఇటీవల ఏ దేశాలు సంతకం చేశాయి? కరెక్ట్ ఆన్సర్ యునైటెడ్ స్టేట్స్, జపాన్ మరియు దక్షిణ కొరియా. భారతదేశంలోని డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వృద్ధికి మద్దతుగా US, జపాన్ మరియు దక్షిణ కొరియాలు DG ఫ్రేమ్వర్క్లపై సంతకం చేశాయి. భాగస్వామ్యం ఏజెన్సీలు US ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్, జపాన్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ మరియు కొరియా ఎగ్జిమ్ బ్యాంక్ ఉన్నాయి. 5G, ఓపెన్ RAN, సబ్మరైన్ కేబుల్స్, ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్లు, డేటా సెంటర్లు, స్మార్ట్ సిటీలు, కామర్స్, AI మరియు క్వాంటమ్ టెక్ వంటి రంగాలలో భారతీయ ప్రైవేట్ కంపెనీలతో సహకరించడం ఈ చొరవ లక్ష్యము. భారతదేశంలోని డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆధార UPI మరియు డేటా షేరింగ్ సిస్టమ్లతో సహా 80% ఆర్థిక చేరికలను ప్రారంభించింది మరియు COVID-19 సమయంలో 87% పేద కుటుంబాలకు మద్దతునిచ్చింది. DPI ఆర్థిక వృద్ధిని 33% పెంచగలదు మరియు ఉద్గార తగ్గింపులను 10 సంవత్సరాల వరకు వేగవంతం చేస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. బొడ్డయి బామ్ బిల్ముక్ పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ అస్సాం. అస్సాంలోని బొడ్డయి బామ్ బిల్ముక్ పక్షుల అభయారణ్యం తీవ్ర జీవ వైవిధ్య సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. పక్షుల వైవిధ్యం 70% పైగా పడిపోయింది. ఈ చిన్న 11.25 చదరపు కిలోమీటర్ల చిత్తడి నేల ధేమాజీ మరియు లింకంపూర్ జిల్లాలో విస్తరించి ఉంది మరియు 1996లో అభయారణ్యంగా ప్రకటించబడింది. వాస్తవానికి సోంసిరి వ్యవస్థలో భాగంగా ఉన్న ఈ నది ఇప్పుడు 7 కిలోమీటర్ల దూరంలో ప్రవహిస్తుంది. అభయారణ్యం తేమతో కూడిన ఉష్ణమండల వాతావరణం కలిగి ఉంది. సంవత్సరానికి 2000 మిల్లీమీటర్ వర్షపాతం పొందుతుంది. నెక్స్ట్ మనం చూద్దాం.
ఆయుర్వేద దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ అక్టోబర్ 29. ఆయుర్వేదం ప్రపంచంలో అతి పురాతన సంపూర్ణ వైవిధ్య విధానాలలో ఒకటి. ప్రాచీన భారతదేశంలో పుట్టుక తీయగా ఆరోగ్యము మరియు శ్రేయస్సును సమగ్రంగా చేరుకోవడానికి దీనికి ఉన్న అనేక ప్రయోజనాలు ఇప్పటికీ అనుసరించబడుతున్నాయి. 2024 అక్టోబర్ 29న 9వ ఆయుర్వేద దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతున్న సందర్భంగా ఈ వేడుక ధన్వంతరి జయంతితో పాటు ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలను ఐక్యం చేస్తుంది. ఈ ఏడాది గ్లోబల్ హెల్త్ కోసం ఆయుర్వేద ఆవిష్కరణలు అనే థీమ్తో జరుపుకుంటున్న ఈ దినోత్సవం ఆయుర్వేదం గ్లోబల్ ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా సంక్రమణ రోగాలు కాని వ్యాధులు, యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్, వాతావరణ సంబంధిత ఆరోగ్య సమస్యలు వంటి అనేక కీలక సమస్యలను పరిష్కరించగల సామర్థ్యాన్ని హైలైట్ చేస్తుంది.